1967లో వ్లాదిమిర్ కొమరోవ్ అనే ఈ వ్యక్తి స్పేస్ నుండి డైరెక్ట్గా భూమి మీద పడిపోయాడు, ఆ క్యాప్సూల్తో సహా. అసలు ఏమైందంటే 1957లో మొట్టమొదటిసారి శాటిలైట్ని స్పేస్లోకి పంపింది రష్యా వాళ్ళే, స్పట్నిక్ 1 అనే పేరుతో. 1961లో యూరీ గగారిన్ అనే వ్యక్తిని స్పేస్లోకి పంపి మొట్టమొదటిసారి హ్యూమన్ని స్పేస్లోకి పంపిన రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో అప్పట్లో అమెరికాతో పోలిస్తే రష్యన్సే ముందంజలో ఉన్నారు. అండ్ వాళ్ళ డామినెన్స్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళ నెక్స్ట్ గోల్ ఏంటంటే సోయూజ్ 1 అండ్ సోయూజ్ 2 అనే 2 కొత్త రాకెట్స్ లాంచ్ చేసి ఆ రెండింటిని స్పేస్లోనే డాక్ చేసి అందులో ఉండే మనుషుల్ని స్వాప్ చేయాలనుకున్నారు, ఒక స్పేస్ క్రాఫ్ట్ నుండి ఇంకో స్పేస్ క్రాఫ్ట్కి. కానీ అసలు ఆ సోయూజ్ అనే స్పేస్ క్రాఫ్ట్స్ పూర్తిగా రెడీ అవ్వలేదు. అంటే అన్ని టెస్టులు అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా గవర్నమెంట్ లెనిన్ 15th యానివర్సరీ స్టార్ట్ అవుతుండడంతో దానికి సెలబ్రేషన్గా గవర్నమెంట్ వీళ్ళని ఫోర్స్ చేసింది ఈ మిషన్ను కంప్లీట్ చేయాలని. మొదట సోయూజ్ 1లో వ్లాదిమిర్ కొమరోవ్ని